ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సాయి కిరణ్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర నుంచి అరికపూడి గాంధీని పోలీసులు తీసుకెళ్లిపోయారు. ఏం జరుగుతోందో తెలుసుకుందాం. సాయి కిరణ్ చెప్పండి, ఏంటి ప్రస్తుతం పరిస్థితి? అరికపూడి గాంధీని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. కౌశిక్ రెడ్డి కామెంట్స్ కూడా చూస్తున్నాం మనం. ఈ ఉదయం నుంచి జరిగినటువంటి హీటెడ్ వాతావరణం మొత్తాన్ని సాక్షి టీవీ కవర్ చేస్తుంది. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవ. ఒకవైపు ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన అరికపూడి గాంధీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి హుజూరాబాద్ నుంచి గెలిచిన కౌశిక్ రెడ్డి, ఇద్దరి మధ్య కూడా హీటెడ్ వాతావరణం. సో మొత్తానికి అరికపూడి గాంధీ కుకట్పల్లి నుంచి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు. వస్తూనే భారీ అనుచరగణంతో వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అయితే సెక్యూరిటీ గార్డ్కి సంబంధించినటువంటి గేట్స్ కావచ్చు, వీఐపీ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ధ్వంసం చేశారు. ఇది ఇక్కడ ఉన్నది కదా, ఇదంతా కూడా వెహికల్స్ వచ్చినప్పుడు ఆ వెహికల్ ఇందులో లోపల వాళ్ళదా కాదా అనేటువంటిది చెక్ చేసి మరి ఏదైతే ఇది ఓపెన్ చేసేటువంటి గేటు దాన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ గేట్ మొత్తాన్ని కూడా బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. కొంతమంది మొదట దూకిన తర్వాత వాళ్ళంతా ఇక్కడ గేట్స్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఒక ఎమ్మెల్యే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి, ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి ఉంటున్నాడు. సో పాడి కౌశిక్ రెడ్డికి ప్రతి సవాల్గా విసురుతూ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇక్కడికి అనుచరగణంతో వచ్చి లోపలికి వెళ్ళి కౌశిక్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేశాడు. కానీ ఈలోపే పోలీసులు నిర్వహించి అతన్ని అదుపులోకి తీసుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు. సో ఇప్పటికే ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి కౌశిక్ రెడ్డిని నివాసానికి అరికపూడి గాంధీ వస్తాడు, లేకపోతే అరికపూడి గాంధీ నివాసానికి కౌశిక్ రెడ్డి వెళ్తాడు అనేటువంటి వార్తలతో పెద్ద ఎత్తున అటు ఇరు ఇండ్ల వద్ద కూడా హీటెడ్ వాతావరణం కనిపించింది. అయితే అరికపూడి గాంధీ నివాసానికి కౌశిక్ రెడ్డి వెళ్లకుండా పోలీసులు నిలువరించేసరికి కౌశిక్ రెడ్డి నివాసానికి అరికపూడి గాంధీ చేరుకున్న తర్వాత భారీ ఎత్తున ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మాదాపూర్ డీసీపీ వినీత్ స్వయంగా ఆయన ఇక్కడికి వచ్చితే కానీ పరిస్థితికి కంట్రోల్లోకి రాలేదు. భారీ పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ కూడా పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోయారు. పూర్తిగా పరిస్థితి అదుపు తప్పింది. అయితే ఆ తర్వాత మాదాపూర్ డీసీపీ వినీత్ కొంత ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి నచ్చజెప్పి ఆలోపే అతన్ని లిఫ్ట్ చేసి పోలీస్ కార్లో అరెస్ట్ చేసి కూడా తీసుకెళ్లారు. మరి పరిస్థితి అయితే ప్రస్తుతానికి కొంత సద్దుమణిందని చెప్పొచ్చు. లోపల మాత్రం పాడి కౌశిక్ రెడ్డి ఇంకా ఉన్నారు. ఆయన ఇంట్లోకి, ఆయన నివసిస్తున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలోకి ఏ విధంగా ఇట్లా దూసుకొచ్చి ఇక్కడ ధ్వంసం చేసి ఇదంతా కూడా చేస్తారు. ఇది నివాసాలు, ప్రజలందరూ నివాసాలు ఉంటున్నటువంటి ప్లేస్లోకి ఈ విధంగా అనుచరులతో వచ్చి దాడి చేసేటువంటి ప్రయత్నం అయితే ఇది రాజకీయంగా, ఇది ఏదైతే రాజనీతికి కాదు అనేటువంటిది ఆయన కూడా మాట్లాడారు. పెద్ద ఎత్తున అరికపూడి గాంధీకి సంబంధించిన అనుచరులంతా కూడా ఇక్కడికి చేరుకున్న తర్వాత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. సో ప్రస్తుతం పోలీసులు అందరినీ కూడా చెదరగొడుతున్నారు. ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా చెదరగొడుతున్నటువంటి పరిస్థితి. సో అరికపూడి గాంధీని కూడా ఇక్కడ నుంచి తరలించేసరికి కొంత వాతావరణం ప్రశాంతంగా మారింది. సో ప్రస్తుతం మాదాపూర్ డీసీపీ వినీత్ ఉన్నారు. ఆయనే కంట్రోల్ చేశారు పరిస్థితిని అంతా కూడా. సార్ చెప్పండి, ఏ విధంగా ఉండే పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది? రైట్, మాదాపూర్ డీసీపీ వినీత్ ఇక్కడ చేరుకున్న తర్వాతే పరిస్థితి అంతా కూడా కంట్రోల్ అయినటువంటి పరిస్థితిని చూస్తున్నాము. స్వయంగా ఆయనే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున బందోబస్తు కావచ్చు, ప్లాటూన్స్ అన్నింటినీ కూడా దించినప్పటికీ కూడా పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. సో ఒక ఎమ్మెల్యే ఇంటికి మరో ఎమ్మెల్యే చేరుకోవడం, ఇక్కడికి ఆ కార్యకర్తలంతా కూడా రావడం, ఈ ఉదయం నుంచి కూడా పూర్తిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుని చెప్పొచ్చు. సో మాదాపూర్ డీసీపీ ఉన్నారు, మాట్లాడదాం ఒక్కసారి. రైట్, ఇక్కడ ఇటువైపు చూస్తున్నదంతా కూడా ఏదైతే కౌశిక్ రెడ్డి నివాసం ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అరికపూడి అనుచరులు, వీరందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు. మరోవైపు ఇటుపక్క కూడా చూస్తే కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ఏకంగా అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం ముందు ఒక ఎమ్మెల్యే ఇంటి ముందు ఈ విధమైనటువంటి వాతావరణాన్ని అయితే ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. అయితే సో సిచ్యువేషన్ అయితే పోలీసులు వారి కంట్రోల్లోకి తీసుకున్నారు. మరి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అయితే అరెస్ట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఉదయం నుంచి జరిగినటువంటి ప్రతి సవాళ్ళు మధ్య పోలీసులు అయితే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని వారి కంట్రోల్లోకి తీసుకున్నారు. సో ఇంకా మరి రేపు ఇంకా ఇదే వాతావరణం కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు కౌశిక్ రెడ్డి వెళ్ళలేకపోయినా కూడా రేపైనా ఖచ్చితంగా అరికపూడి గాంధీ నివాసానికి వెళ్తా అని చెప్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్తున్నాడు. ఎందుకంటే అరికపూడి గాంధీ ప్రతిపక్ష నేతను అని చెప్తున్నాడు. ప్రతిపక్ష నేతను కాబట్టి పిఏసీ పదవి అతనికి ఇచ్చారని చెప్తున్నారు. సో మరి ఆయన ప్రతిపక్ష నేత అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలనేటువంటిది కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా రేపైనా సరే అరికపూడి గాంధీ నివాసానికి వెళ్తానని చెప్తున్నారు. సో మరి ఈరోజు ఇప్పటి వరకు ఈ వివాదం ముగిసినా కూడా మళ్ళీ రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కొండాపూర్లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి నివాసం వద్దనైతే పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వాటితో పాటు మాదాపూర్ డీసీపీ ఉన్నారు. సార్, ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు? ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు?
పరిస్థితి కంట్రోల్ అయింది. ఎవరు లా బ్రేక్ చేశారో వాళ్ళ మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం. ఎమ్మెల్యే ఇంట్లోకి ఇంతమంది ఒక ఎమ్మెల్యేతో సహా అనుచరులంతా కూడా వెళ్ళడాన్ని ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా వాళ్ళు నేరం చేశారు కాబట్టి వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాజ్ పర్ లా ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. అరకపూడి గాంధీ కూడా వెళ్ళారు కదా? ఎస్, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. రైట్, చూస్తున్నాం ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాదు ఆయన అనుచరులు వీళ్ళంతా కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంలోకి వెళ్ళి దూసుకెళ్లి ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు కాబట్టి సో అక్కడ కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కొంత ధ్వంసం చేసి కొంత తీవ్రమైన ఉద్రిక్తత వాతావరణం నెలకొంది కాబట్టి వీటన్నిటికి కారణమైనటువంటి వ్యక్తుల మీద కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పి ఇక్కడ స్థానిక పోలీసులు చెప్తున్నారు. రైట్, కానీ సాయి కిరణ్ పాడి కౌశిక్ రెడ్డి మొదట వెళ్తాము అని చెప్పారు, కానీ ఆయన కొంతవరకు పోలీసులు వెళ్ళనివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి ఉంది. వెరాజ్ అరికపూడి గాంధీ విషయానికి వచ్చేసరికి ఆయన ఎలా వెళ్ళగలిగారంటే ఏం చెప్తారు సాయి కిరణ్? ఖచ్చితంగా అంటే కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచారు, హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. అంటే బీఆర్ఎస్ ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలో ఉంది. కానీ అరికపూడి గాంధీ బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ కూడా షేలింగంపల్లి నుంచి, కానీ ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో. సో మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కౌశిక్ రెడ్డిని ఆయన ఇంటి వద్ద నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు, నిలువరించారు. ఎందుకంటే ఉదయం 11 గంటల వరకు అరికపూడి గాంధీ నివాసానికి ఆయన వెళ్తా అన్నారు, కానీ వెళ్లకుండానే నిలువరించారు. కానీ 12 గంటల వరకు ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి రాకపోతే నేనే ఆయన ఇంటికి వస్తానని చెప్పినటువంటి అరికపూడి గాంధీ ఆ 12 గంటల వరకు ఆయన ఇంటికి కూడా చేరుకున్నారు. మరి గాంధీని మాత్రం పోలీసులు ఆయన ఇంటి దగ్గర నిలువరించలేదు. సో ఇది రాజకీయంగా కూడా చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గాంధీ కాబట్టి అతన్ని ఆయన ఇంటి దగ్గరనే నిలువరించకుండా ఈ విధమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితి వరకు తీసుకొచ్చారు. సార్ పోలీసులు ముందే అంటే ఈ ఉదయం నుంచే ఈ గొడవంతా నడుస్తుంది కాబట్టి మరి ఈ తెల్లవారుజామున ఉదయమే అరికపూడి గాంధీ నివాసం వద్ద భారీ బందోబస్తు ఉంచాలి, ఆయనను అక్కడే నిలువరించే ప్రయత్నం చేయాలి. కానీ అరికపూడి గాంధీ మాత్రం కౌశిక్ రెడ్డి నివాసం వరకు చేరుకున్నారు. ఆయన ఒక్కడు వస్తే పర్లేదు, ఆయనతో పాటు చాలామంది 100 మంది కార్యకర్తలు వచ్చారు. కౌశిక్ రెడ్డి నివాసం పైన కూడా కొంత రాళ్లతో దాడి కూడా చేశారు. ఆయన ఇంటి ముందు కూడా కొంత అనేక రకాల వస్తువులు కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి. సో మరి కౌశిక్ రెడ్డిని ఇక్కడ వరకే నిలువరించినటువంటి పోలీసులు అరికపూడి గాంధీని మాత్రం ఇక్కడ వరకు వచ్చేలా కూడా చేశారు. సో ఇందులో పోలీస్ ఫెయిల్యూర్ ఏమైనా కనిపిస్తుందా, అసలు ఏం జరిగింది, ఉదయం నుంచి జరిగినటువంటి ఈ ఉద్రిక్త వాతావరణంలో పోలీసుల వర్షన్ ఏంటిది అనేది కూడా చూడాల్సింది. మరోవైపు కాసేపు క్రితమే మనం మాదాపూర్ డీసీపీతో కూడా మాట్లాడినప్పుడు ఎవరైతే ఆయన ఒక ఎమ్మెల్యే అంటే కౌశిక్ రెడ్డి నివాసం ముందు కొంత న్యూసెన్స్ కావచ్చు ఈ గొడవకు చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేస్తామన్నారు. అందులో ఎమ్మెల్యే కావచ్చు ఎవరున్నా కూడా కేసులు బుక్ చేస్తామని చెప్తున్నారు. మరి రేపు ఇంకా ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు అడ్డుకున్నా కూడా రేపైనా ఖచ్చితంగా వెళ్తానని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. సో మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉన్నటువంటి ఈ హీటెడ్ వాతావరణం ఇంకా రేపు కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి దారితీస్తుందో చూడాల్సి ఉంది. సాయి కిరణ్, కొంతవరకు నిన్నటి వరకు సవాళ్ళకి లేకపోతే ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడానికి మాత్రమే పరిమితం అయ్యారు. ఇవాల్టి వాతావరణం దగ్గరకు వచ్చేసరికి కంప్లీట్గా ఒక అగ్లీ టర్న్ తీసుకున్న పరిస్థితి, ఏకంగా 100 మందితోటి ఇంటిపైకి వెళ్ళిన పరిస్థితి. అరికపూడి గాంధీ కానివ్వండి, అటు పాడి కౌశిక్ రెడ్డి కానివ్వండి, ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. పిఎస్సి చైర్మన్ నుంచి స్టార్ట్ అయింది ఈ వివాదం, ఇంకెక్కడికి తీసుకువెళ్తారు, ఇది నిజంగా ఒక పాజిటివ్ వేలో ఎండ్ అవుతుందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్. ఖచ్చితంగా ఇద్దరు కూడా ఎమ్మెల్యేలే, ఇద్దరు శాసనసభ సభ్యులు, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులు. ఆయన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వెళ్ళినటువంటి వ్యక్తి కావచ్చు. కానీ ఒకవైపు అరికపూడి గాంధీ మాత్రం నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాననే విధంగా చెప్తాను, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాననేది చెప్తున్నారు. సో ఇక్కడే అసలైనటువంటి గొడవ స్టార్ట్ అయింది. మరి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలి, బీఆర్ఎస్ పార్టీకి రావాలి అనేటువంటిది కౌశిక్ రెడ్డి చెప్పారు. అరికపూడి గాంధీ నివాసానికి వెళ్ళి మరి అక్కడ కండువా కప్తానని చెప్పడంతో ఈ మొత్తం గొడవ స్టార్ట్ అయింది. సో మరి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గొడవ, ఇరు పార్టీల మధ్య గొడవ కాస్త ఇద్దరు పర్సనల్ వివాదం దారితీస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అరికపూడి గాంధీని కూడా కొంత పర్సనల్గా టార్గెట్ చేసి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. అతను అసలు ఇక్కడ ఈ తెలంగాణ వాడే కాదు, ఈ ప్రాంతం వాడే కాదు, ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు అనేటువంటి వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ ద్రోహి అంటూ అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డిని వ్యాఖ్యలు చేశాడు. అలాగే కౌశిక్ రెడ్డి సైతం అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చింది కూడా కేవలం కోవర్టు కోసమే, కోవర్టు పనులు, ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం కోసమే ఆయన వచ్చారంటూ ఇట్లా కొంత పర్సనల్గా మాట్లాడుకున్నారు అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి. సో ఈ మొత్తం ఇరు పార్టీల మధ్య వివాదం కాస్త పర్సనల్గా దారి తీయడంతో అటు అనుచరులు కూడా కొంత భావోద్వేగానికి గురయ్యారని చెప్పొచ్చు. అటు కౌశిక్ రెడ్డి అనుచరులు, ఇటు అరికపూడి గాంధీ అనుచరులు భావోద్వేగానికి గురై ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని ఆయన మాట్లాడినటువంటి మాటలకు ఆయనకు బుద్ధి చెప్తామంటూ కూడా అరికపూడి గాంధీ వెంట దాదాపు 100 మంది కార్యకర్తలు వచ్చి ఏకంగా ఎమ్మెల్యే నివసిస్తున్నటువంటి నివాసం పైనే రాళ్ళు రువ్వడం, దాడి చేయడం ఇవన్నీ కూడా చేశారు. సో ఎటకేలకు పోలీసులు అయితే ఈ పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకొచ్చారు. కానీ ఈ మొత్తం ఈ వివాదం అనేటువంటిది ఉదయం నుంచే నడుస్తుంది. మరి ఉదయం నుంచి ఇంత నడుస్తున్నా కూడా ఉదయమే ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు అనేటువంటిది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకే సాయి కిరణ్.
లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. ఆయన ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. కంట్రోల్ అయింది. ఊసో ఎవరు లా బ్రేక్ చేశారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటాం. ఎమ్మెల్యే ఇంట్లోకి ఇంతమంది ఒక ఎమ్మెల్యేతో సహా అనుచరులంతా కూడా వెళ్ళడాన్ని ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా వాళ్ళు నేరం చేశారు కాబట్టి వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాజ్ పర్ లా ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. అరకపూడి గాంధీ కూడా వెళ్ళారు కదా. ఎస్, పరిస్థితి కంట్రోల్ అయింది. ఊసో ఎవరు లా బ్రేక్ చేశారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటాం. ఎమ్మెల్యే ఇంట్లోకి ఇంతమంది ఒక ఎమ్మెల్యేతో సహా అనుచరులంతా కూడా వెళ్ళడాన్ని ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా వాళ్ళు నేరం చేశారు కాబట్టి వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాజ్ పర్ లా ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. అరకపూడి గాంధీ కూడా వెళ్ళారు కదా. ఎస్, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం.